క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా అబ్జర్వ్ చేశారు. మీ వెనుకనే రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణ అడుగుతారా? ఈ 6 రోజుల పాటు ఏం చేశారు? ఇప్పుడే 6 రోజుల్లో ఏం జరిగిందో ఇప్పుడే చెప్పాను కదా నేను. 6 రోజుల్లో దెర్ ఇస్ నో లైన్ ఆఫ్ యాక్షన్. ఇప్పటి వరకు ఇవాళ ఒక తట్టడి మట్టి తెచ్చారు అంతే. లోపల వాళ్ళు అడిగితే అందాజకు చెప్పారు. పాపం వాళ్ళు కరెక్ట్గా చెప్పారని అనుకోను, కానీ 5 నుంచి 10,000 క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ ఉంది లోపల అంటున్నారు. మరి 5 నుంచి 10,000 క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ బయటకు తేవాలంటే ఎట్లా తెస్తారు? వీళ్ళు 2 days లోనే చేస్తామని చెప్పేసి అన్నారు. నేను వాళ్ళని అడిగిన అక్కడ కొంతమందిని 2 days లో చేయాలని నేను కోరుకుంటున్నా. 2 days లో చేయాలని భగవంతుని నేను ప్రార్థిస్తున్నా. ఐ విష్ దే షుడ్ డూ. కానీ పరిస్థితి అట్లా లేదు. 6 రోజులు పొడగొట్టింది కదా. 6 రోజుల్లో ఏం పని చేశారు మీరు? 6 రోజుల్లో అసలు జరిగిన పని ఏంది ఇప్పటిదాకా? జీరో వర్క్. వాళ్ళని కాపాడడంలో 6 రోజుల్లో పోవడం, అది అడిగితే పోతురు చూస్తురు వస్తురు సార్, ఎవరేం చెప్తున్నారో ఓలకోలకు మధ్య సమన్వయం లేదు అని చెప్తున్నారు. లైన్ ఆఫ్ డైరెక్షన్, లైన్ ఆఫ్ యాక్షన్, ఒక ప్రోగ్రామ్ ఇవ్వలేకపోయింది వీళ్ళు. సో మీకు వేగంగా సహాయక చర్యలు చేపట్టండి. డెబ్రిస్ను ఆ కన్వేయర్ బెల్ట్ను వెంటనే మరమ్మతు చేసి కన్వేయర్ బెల్ట్ మీద ఫాస్ట్గా డెబ్రిస్ అంతా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. 3 షిఫ్ట్లలో కూడా అవసరమైతే అదనపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సింగరేణిలో కోల్ మైనింగ్లో అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసేటువంటి టాలెంటెడ్ మైనర్స్ను పిలిచి లోపల ఉండే డెబ్రిస్ను ఆ ట్రైన్ ద్వారా కూడా తీసుకురండి. అదేవిధంగా మన కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా తీసుకురండి. సైమల్టేనియస్గా రౌండ్ ద క్లాక్ 3 షిఫ్టుల్లో పనిచేసి వారిని కాపాడి వారిని తొందరగా బయటకు తెచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతాం. మిషన్ బయటకు తేవాల్సిన అవసరం లేదు ఇప్పటికిప్పుడు. ముందు డెబ్రిస్ తీస్తే ముందు మనం ఆ 8 మందిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇంతవరకు ఆక్సిజన్ పంపే ప్రయత్నం మనం జరగాలి కదా. ఆ లోపల ఉన్న వాళ్ళకు వివిధ సోర్సెస్లో మరి ఏ రకంగానన్నా ఇంకా లోపలికి పంపే ప్రయత్నం కానీ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం జరగాలి. ఇప్పుడు ఆ డెబ్రిస్ తర్వాత ఏముందో ఎవరికీ కనబడడం లేదు. మరి 6 రోజుల్లో ఇంతవరకు ఎందుకు డెబ్రిస్ తీయలేదు? ఎందుకు ఒక లైన్ ఆఫ్ యాక్షన్ చేయలేదు? ఎందుకు కన్వేయర్ బెల్ట్ను ఆపరేట్ చేయలేదు? ఎందుకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ట్రైన్ ద్వారా మీరు ఫాస్ట్గా అక్కడ ఉండేటువంటి మడ్ను కానీ డెబ్రిస్ను తెచ్చే ప్రయత్నం చేయలేదు? ఒకవేళ ఆ మిషన్ యొక్క పార్ట్స్ అడ్డంగా ఉన్నాయి, అవి తొలగించడానికి ఇప్పుడేదో అనుమతిస్తే ఇవాళ కట్ చేయడానికి పోయింది అన్నారు. ఈ పని ఏదో 5 రోజుల కిందనో 4 రోజుల కింద ఎందుకు చేయలేదు? దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఆస్కింగ్. సో దానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదే చెప్పాను నేను. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ కానీ అదేవిధంగా నేషనల్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని కానీ చెయ్యాలి మీరు. ఇప్పుడు వైసాబ్ ఇదేమి మేము కాళేశ్వరం ప్రాజెక్టులో 203 కిలోమీటర్ల టనల్ తవ్వాం, 203 కిలోమీటర్స్ టనల్ తవ్వాం. పాలమూరు దిండి ఎత్తిపోతల పథకంలో దాదాపు 100 కిలోమీటర్ల టనల్ తవ్వాం బీఆర్ఎస్ హయాంలో, 100 కిలోమీటర్స్. అఫ్ కోర్స్ దట్ టనల్ ఈస్ డిఫరెంట్, దిస్ టనల్ ఈస్ డిఫరెంట్, కానీ రిస్క్ ఆల్మోస్ట్ అదే రకమైనటువంటి జాబ్ ఉంటుంది. సో అలాంటిది మేము అక్కడ కూడా వచ్చింది. కాళేశ్వరంలో ప్యాకేజ్ 7లో టనల్ మొత్తం కొలాప్స్ అయింది. 30 మీటర్లు గాలికి ఆకాశానికి సూర్యకిరణాలు వచ్చి టనల్ లోపల పడ్డాయి. అయినా మేము ఎక్స్పర్ట్స్ను జమ్మూ కాశ్మీర్ నుంచి పిలిచాం, దాన్ని హ్యాండిల్ చేసినాం, జాగ్రత్తగా దాన్ని పూడ్చి ఇలా అద్భుతంగా దాని నుంచి ఇలా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ నీళ్లు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పంట పొలాలకు, హైదరాబాద్కు, తెలంగాణకు ఇలా త్రాగునీరు కూడా అందిస్తూ ఉన్నాం. చర్యల గురించి ప్రభుత్వం నిజం చెప్తుందని అనుకుంటున్నారు. బైసాబ్ మేము ఇప్పుడు అక్కడ మాట్లాడినాం. ఎంత సీపేజ్ ఉందని అడిగితే 5,000 క్యూసెక్కులు ఉందన్నారు. 5,000 క్యూసెక్కులు బయటకు వస్తుంది. అండ్ దిస్ ఈజ్ నాట్ న్యూ. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొన్ని సందర్భాల్లో 10,000 క్యూసెక్కులు వచ్చినాయి. 9,000 లీటర్స్ పర్ అవర్, పర్ మినిట్, 9 to 10,000 లీటర్స్ పర్ మినిట్ బీఆర్ఎస్ హయాంలో వస్తే కూడా డీవాటరింగ్ చేసినాం కదా ఆ రోజు. ఈ రోజు ఎంత వస్తుంది అని అడిగితే 5,000 లీటర్స్ పర్ మినిట్ వస్తుంది అన్నారు. మరి 3,600 పెద్ద ముచ్చట్నా? గతంలో రాలేదా?
దానికి ఆల్రెడీ సెటిల్డ్ సిస్టమ్ ఉంది. అదేదో కొత్తగా వచ్చింది, నీళ్లు బాగా వచ్చినాయి అని చెప్తున్నారు మీరు. నీళ్ళలో ఇది- నీళ్ళు కలిసినాయట, వాటర్లో నీళ్ళు కలిసినాయట. ఇక ఒక ఆయన సరే వాటర్ నీళ్లు కలిసినాయి అన్నాడు, అది వేరే అనుకో. ప్లానింగ్ వైఫల్యమా, మంత్రుల అనుభవరాహిత్య వైఫల్యమా, మొత్తం ఓవరాల్ గా ఏం బాధ్యత రహిత్యం. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఇచ్చారు, కానీ ఎస్ఎల్బీసీకి మాత్రం 2,000 కోట్లు ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు చెప్పాను కదా బ్రదర్, వినలేదా మీరు? వాళ్ళకనే మరొకసారి 3,300 కోట్లు 9 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఖర్చు పెడితే 3,900 కోట్లు బీఆర్ఎస్ హయాంలో ఖర్చు పెట్టాము. 600 కోట్లు వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెట్టాము. పైగా మాకు 2 కరోనా సంవత్సరాలు వచ్చినాయి. పెద్ద ఎత్తున వాటర్ సీపేజ్ వచ్చి పనులు ఆగిపోయినాయి. 2 టన్నెళ్ళకు కూడా బేరింగ్లు పోయినాయి. ఇప్పుడు మనం పోయిన టన్నెల్ది బేరింగ్ పోయింది. ఆ రోజు మా ప్రభుత్వం వచ్చినప్పుడు బేరింగ్ పోతే 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి కొత్త బేరింగ్ తెప్పించి మెషిన్లో ఫిట్ చేయించి పనులు ప్రారంభించినాం. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో రాకముందు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ఇదే నల్గొండ జిల్లాలో. ఆయన Cancer Healer Center, a new beginning.